తప్ప రైటా అన్న క్వశ్చన్ కూడా అనవసరం. అరెస్ట్ చేసి అసలు దున్నపోతలా అలా పెంచడమే తప్పు. వెంటనే పనిష్ చేస్తే క్లియర్ అయిపోయింది. దళిత నాయకులు కొంతమంది పాపం చాలా సపోర్ట్ చేస్తున్నారు ఆయనకి. సో వాళ్ళ మీద రెస్పెక్ట్ తగ్గిపోద్ది. మనం సపోర్ట్ చేసే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, మనం దేనికి సపోర్ట్ చేస్తున్నామని వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది. వాళ్ళు ప్రతిదానికి సపోర్ట్ చేస్తే వాళ్ళ రెస్పెక్ట్ తగ్గిపోతుంది, ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్, అరెస్ట్ చేశారు, అక్రమ కేసులు పెట్టారు అంటే అక్రమ కేసులు ఏమీ పెట్టలేదు. ఇంకా ఆయన మీద కేసులు తక్కువ పెట్టారు, చాలా లేటుగా పెట్టారు. ఇప్పుడు పట్టుకున్నారు ఏంటో అర్థం కావట్లేదు. మొదటి నుంచి తను ఎప్పుడు దేవుళ్ళ గురించి, దేవతల గురించి, అండ్ సెకండ్ సనాతన ధర్మం గురించి, అండ్ థర్డ్ వన్ కళ్యాణ్ గారి గురించి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి. ఈ వీటిని తిట్టే పనిలోనే ఉంటాడు అతను. తిట్టడమే, ప్రశ్న ఎక్కడా ఉండదు, ప్రశ్నించేదే ఉండదు అతను. కూటమి గవర్నమెంట్లో పనులు జరగట్లేదా, ఇంకోటి జరగట్లేదా, ఏదైనా ప్రశ్నించాలి, సమాధానం తీసుకోవాలి, అది ఉండదు. ఎంతసేపు దేవుళ్ళని దేవతల్ని తిట్టడం, హిందూ మతాల మధ్య చిచ్చులు పెట్టడం, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టడం, మనుషుల్ని ఇది చేయటం, ఇవన్నీ దరిద్రాలే చేశాడు మొదటి నుంచి. ఇప్పుడైనా కొంచెం నేను పర్సనల్గా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే ఇప్పుడైనా మేలుకుంది గవర్నమెంట్, ఇప్పుడైనా అతను బయటకు తీసుకొచ్చింది. ఈ దరిద్రుడి వల్ల ఇంక మిగతా దరిద్రులు పుట్టకుండా ఉంటారు, భయం వస్తుంది ముందు. అంటే ఇక్కడ ప్రశ్నించే కూడా గొంతు నొక్కేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మీద, పవన్ కళ్యాణ్ మీద ప్రశ్నిస్తున్నాడు అనే పేరుతో అక్రమ కేసులు పెట్టి తను అరెస్ట్ చేశారు. ఇదంతా కూడా కక్షపూరిత చర్య అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? మరి నిజంగా ప్రశ్నిస్తేనే అరెస్ట్ చేశారా, లేదంటే తను మితిమీరిన మాటలతో బూతులు తిట్టడం వల్ల ఇదంతా జరిగిందంటారా? అసలు ప్రశ్న ఎక్కడుంది? ఏం ప్రశ్నించాడు అతను? ప్రశ్నిస్తే సమాధానం చెప్తారు, ప్రశ్న లేదు కదా. అతి ఉత్సాహం చూపించి అతిగా వాగుతూ ఉంటాడు, పనికిమాల మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. సో ఈరోజు తన టైం దగ్గరకు వచ్చింది, బయటకు వచ్చాడు, పనిష్ చేస్తారు ఖచ్చితంగా. కాకపోతే ఇప్పుడు పెట్టిన కేసులు లోపల ఉండి అలా మేపడం కూడా కరెక్ట్ కాదు. అది కూడా గవర్నమెంట్ డబ్బు వేస్ట్ తప్ప వాడిని మేపడం. వెంటనే పనిష్ చేస్తే నాలుగు చీల్చి ఉప్పు కారం పెట్టి మళ్ళీ మాట్లాడకుండా ఒక వార్నింగ్ ఇచ్చన్నా వదలాలి, లేదా ఎన్కౌంటర్ అన్నా చేసి పడేయాలి ఇలాంటి వాళ్ళని. ఈ దరిద్రుల వల్ల సమాజం అంతా పాడైపోతుంది ముందు. అంటే ఇక్కడ చాలా ప్రధానంగా కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ దేశద్రోహం కింద ఉపా చట్టాలు పెట్టడం ఎంతవరకు కరెక్టు, ఉపా చట్టాలు పెట్టి అంత తప్పేం చేశాడని కొంతమంది దళిత నాయకులు కానీ, వైసీపీ సానుభూతి పరులు కానీ, వైసీపీ నాయకులతో సహా మాట్లాడుతున్నారు. వీళ్ళకి మీరేం చెప్తారు మరి? నాకేంటో వాళ్ళతో మాట్లాడేది అసలు రీజనబుల్గా ఉందని నేను అనుకోవట్లేదు. అసలు పాయింటే లేదు. తన దేశద్రోహే కదా, దేశాల మధ్య చిచ్చులు పెడతాడు, దేవుళ్ళ గురించి మాట్లాడతాడు, మనుషుల మధ్య, ప్రాంతాల మధ్య, కులాల మధ్య అన్ని చిచ్చులు పెడుతూనే మాట్లాడతాడు. ప్రశ్న అంటే ప్రశ్న లేదు, ఆన్సరు లేదు. అందులో ఒక ఉగ్రవాదిలాగా వన్ సైడ్ మాట్లాడుతూ ఉంటాడు అతను. తను ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అదే మాట్లాడతాడు. ఈరోజు తన పంట పండింది, బయటకు వచ్చాడు, నిజాలన్నీ బయటకు వస్తున్నాయి, పరమనీచుడని చాలా వీడియోస్ కూడా బయటకు వస్తున్నాయి. సో కొంచెం తప్పించుకోవడం కష్టం. వైసీపీ నాయకులు సపోర్ట్ చేసినా, లేకపోతే వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన పెద్దలు సపోర్ట్ చేసినా నిజమే కదా, నిజాన్ని అయితే కడిగి బయటకు వేస్తారు కదా. అంటే ఇక్కడ ఒక అధికారికమైన మీటింగుల్లో, పబ్లిక్ మీటింగుల్లో పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అరే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేను ఓట్లో అని చెప్పి ఇలా మాట్లాడుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ప్రశ్నిస్తామనే పేరుతో ఇలా పచ్చిగా ఒక పబ్లిక్ మీటింగ్లో ఒక ప్రజాప్రతినిధిని ఇంత పచ్చిగా బూతులు తిట్టడం గురించి మీరేం చెప్తారు అసలు? అదే అంటున్నాను నేను, సమాజాన్ని పాడు చేసి పక్కదోవ పట్టించే ప్రయత్నం ఇలాంటి నీచులకి కీ ఇచ్చి వైసీపీ గవర్నమెంట్ ప్రజల్లోకి వదులుతుంది. సో ప్రజలు గమనించండి. ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని తిడితే జనసేన నాయకులు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, వీర మహిళలు కానీ మీద పడిపోతారని తెలుసు. ఆడొక సెలబ్రిటీ అవ్వాలి అనుకొని పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి మాట్లాడతాడు. సో జనసేన అధినేత వాళ్ళ క్యాడర్కి సంబంధించిన నాయకులకు కానీ, కార్యకర్తలకు కానీ ఒక డిసిప్లిన్ లైన్ అంటూ గీసి వేశారు. ఆ లైన్లోనే వాళ్ళు నడుస్తారు. కాబట్టి ఇప్పటికొచ్చి ఎవరు దాడి చేయలేదు అతని మీద, లీగల్గానే వెళ్తున్నారు ఆయన పట్ల. సో గవర్నమెంట్కి ముందు హ్యాట్సాప్ చేస్తూ పవన్ కళ్యాణ్ని తిట్టినంత మాత్రాన్ని ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ ఏమైనా తప్పులు చేస్తే నీకు దమ్ముంటే ప్రశ్నించు. నువ్వు ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఈరోజు ఈ తప్పు చేశావు అని సాక్ష్యాలతో సహా బయటికి తీసుకురా, నీకు సమాధానం దొరుకుద్ది. అది మానేసి ఆయన వ్యక్తిగతంగా ఆయన్ని తిట్టడం, ఆయన ప్రత్యేకంగా విమర్శించే ప్రోగ్రాంలే పెట్టుకోవడం, దేవాలయాల మీద దాడులు చేపించడం, చెయ్యటం, దేవతల గురించి కించపరిచేటట్టు మాట్లాడడం, మతాల గురించి తక్కువ చేసి మాట్లాడడం. అంటే నీ లాంగ్వేజ్లో మేము మాట్లాడలేం కాబట్టి ఒక పద్ధతిగా చెప్తున్నాం. నీలాంటి నీచుడి మీద ఎన్ని కేసులు పెట్టినా తక్కువే. ఇప్పుడు కేసులు కాదు, కేసులు పెట్టి నిన్ను లోపల పెట్టి ఊర పందిని మేపినట్టు మేపడం కూడా బొక్కే. సో బయటికి తీసుకొచ్చి కోసి కారం పెట్టి
ఏవైతే ఉంటాయో అవి చెయ్యాలి. ఇంకా నేను చెప్పలేకపోతున్నాను ఆ నోట్తో. అంటే ఇక్కడ వైసీపీకి సంబంధించిన లీగల్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ కూడా అఫీషియల్గా రావణ్ కేసుని హ్యాండిల్ చేస్తున్నారు. ప్రస్తుతం పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎవరైతే సీనియర్ న్యాయమూర్తి లాయర్ గారు ఉన్నారో ఆయన రావణ్ కేసుని డీల్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్గా తీసుకున్నారు ఈ కేసుని. అంటే ఎలా చూడొచ్చు ఇటువంటి వ్యక్తులకి వైసీపీ పార్టీ అధ్యక్షుడు సపోర్ట్ చేయడం మీద మీరు ఏం చెప్తారు? వీళ్ళ హస్తం ఉంటుంది. వైసీపీ వాళ్ళే వెనక నుంచి నడిపిస్తున్నారు ఇదంతా. ఇప్పుడు ఈ అబ్బాయి అదే ఇతను ఒక్కడితోటే ఆగదు ఇది. వైసీపీలో ఎవరెవరు ఇవన్నీ చేస్తున్నారో బయటకు కనిపించకుండా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా బయటకు వస్తారు దీనివల్ల. సో వీడిని ఇక్కడ కప్పి పెట్టేస్తేనే వాళ్ళు బయటకు రాకుండా ఉంటారుగా అన్న భయంతో వాళ్ళ లాయర్ని పెట్టి వాళ్ళు సపోర్ట్ చేసుకొని బ్రతుకుతున్నట్టున్నారు, కానీ వదిలే ప్రసక్తి అయితే లేదు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు, వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చి మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటే హిందూ వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడ్డ ఒక దుష్టుడిని అరెస్ట్ చేస్తే ఈరోజు తనకి సపోర్ట్ చేస్తున్నారంటే ఈ ఒక రకంగా హిందూ వ్యతిరేక పార్టీ వైసీపీ అనుకోవచ్చా? వైసీపీ హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా 110% వ్యతిరేకంగానే పని చేసింది కాబట్టే గతంలో ఇప్పుడు తీసి అవతలేసారు, ఇప్పుడు కూడా అదే చేస్తుంది. ఆయనకి ఇలాంటి నీచుల్ని కూర్చోపెట్టి క్రిమినల్స్ని ఇలాంటి నీచుల్ని సపోర్ట్ చేసుకొని కూర్చోపెట్టే టైం ఉంటుంది, కానీ ప్రజల్లోకి వచ్చి వాళ్ళ కష్టాలు ఏంటి, కన్నీళ్ళు ఏంటి, వాళ్ళకి అందాల్సినవి ఏంటి, అందలేనివి ఏంటి అవన్నీ మాట్లాడదాము, వాళ్ళతో పని చేద్దామన్న ఆలోచన కొంచెం కూడా ఉండదు ఆయనకి. క్రిమినల్లు, ఈ మర్డరిస్టులు, రేపిస్టులు ఇలాంటి ఉన్మాదుల్ని సపోర్ట్ చేసుకుంటూ కూర్చుంటాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ప్రకాష్ రాజ్ కూడా తనకు మద్దతు తెలుపుతూ మాట్లాడుతున్నాడు. అసలు ప్రకాష్ రాజ్కి రావణ్కి సంబంధం ఏంటి? ఆయన ఎందుకు వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ రావణ్కి నా మద్దతు ఉంటుంది, కూటమి ప్రభుత్వం తప్పు చేస్తుంది, పరిపాలన చేత కావడం లేదు కానీ దొంగ కేసులు పెడుతుంది అన్నట్టు ఆయన ఎందుకు మాట్లాడుతున్నారంటారు? అసలు వీళ్ళిద్దరికీ సంబంధం ఏంటంటారు? వైసీపీ గవర్నమెంట్తో సంబంధం ఉంటుంది కదా, వైసీపీ నాయకులతో సంబంధాలు ఉంటాయి వీళ్ళకి. సైక్లింగ్ మాట. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, కార్యకర్తల దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, ప్రకాష్ రాజ్ దగ్గర నుంచి, సరైన దగ్గర ఆగింది మాట వచ్చి. సో అందరికీ బయటికి తీస్తారు, అందరికీ కడుగుతారు. వీళ్ళందరూ లోపలికి వెళ్ళి చక్కగా ఓసలు లెక్క పెట్టుకొని అదేమంటారు జైలు భోజనం చక్క టేస్ట్ ఎలా ఉందో అప్పుడు ప్రజలకి ప్రోగ్రామ్స్కి చేసి చూపిస్తూ ఉంటారు వీళ్ళన్నీ. ఫైనల్గా అయితే మీ అభిప్రాయం ఏంటి? ఈ వ్యక్తిని అంటే రావణ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం మీద, దేశద్రోహం కేసు పెట్టడం మీద మీరేం చెప్తారు? అతనికి మీ సమాధానం ఏంటి? అంటే హిందూ దేవుళ్ళని ఇంత పచ్చిగా తిట్టినట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు అన్నీ వైరల్ అవుతున్నాయి, మీరు కూడా చూసే ఉంటారు. దానికి మీ సమాధానం ఏంటి ఒక హిందూగా, ముస్లింగా, క్రిస్టియన్గా అని చెప్పే గనక ఒక మనిషిగా ఒక సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి ప్రతి దేవుణ్ణి గౌరవించాలి. ఎవరి దేవుడు వాళ్ళకే గొప్ప. సో నువ్వు మాట్లాడింది తప్పు కాబట్టి కూటమి గవర్నమెంట్కి ఒక దండం పెట్టి అడిగేది ఏంటి అంటే లోపల పెట్టి పందిని పెంచినట్టు పెంచకుండా బయటికి తీసుకొచ్చి బహిరంగంగా శిక్షించాల్సినవి శిక్షల్లో వాడికేసి వదిలితే బెస్ట్.